హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీ సంబంధించిన ఒక 20 టాపిక్స్ చూద్దాం. సో 20 టాపిక్స్లో 20కి 20 కూడా గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ గ్రూప్ 1 ఎగ్జామ్లో అయితే 20 రావు, బట్ కొన్ని వస్తాయి. గ్రూప్ 2 ఎగ్జామ్లో అయితే 20కి 20 క్వశ్చన్స్ దీని నుండి వస్తాయి. కాబట్టి వీటిని మంచిగా 360 డిగ్రీస్లో మీరు రాసుకోండి. ఆల్రెడీ మనం 5 మినిట్స్ టాపిక్స్ చెప్తున్నాం కదా, వాటికి ఇది ఎక్స్టెన్షన్గా అంతే. సో ఇవన్నీ ఏంటంటే కరెంట్ ఇష్యూ, రీసెంట్ మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసుకొని వీటిని రూపొందించడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి విప్ టు పొలిటికల్ పార్టీస్, అంటే మనకు ఒక పొలిటికల్ పార్టీ ఆ పార్టీలోని సభ్యులకు విప్ని ఆదేశించవచ్చు. విప్ అంటే ఏంటంటే ఎవరికి ఓటు వేయాలి, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అసెంబ్లీలో కానీ ఎవరికి ఓటు వేయాలని చెప్పేసి ఆ పొలిటికల్ పార్టీ విప్ని జారీ చేస్తుంది. సో ఇది విప్ అనేది ఎందుకు రీసెంట్ న్యూస్లో రీసెంట్ హిమాచల్ ప్రదేశ్లో కానీ లోక్సభలో కానీ విప్ అనేది చేస్తున్నారు. విప్ అని ఇవ్వడం జరిగింది వాళ్ళ పొలిటికల్ పార్టీస్కి. కాబట్టి విప్ సంబంధించి మనకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, అంటే మనం ప్రిపేర్ అయ్యే దాంట్లో మంచిగా ఉండదు. సో దీనికి సంబంధించి మంచిగా 360 డిగ్రీస్లో విప్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా న్యూస్లో ఉంది కాబట్టి విప్ హిమాచల్ ప్రదేశ్లో 6 సస్పెండ్ కానీ ఇవన్నీ దానికి సంబంధించి. పబ్లిక్ అదేవిధంగా ప్రైవేట్ బిల్ డిఫరెన్స్, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. ప్రస్తుతం ఏ బుక్ కూడా అంత సరిగ్గా లేదు, కాన్స్టిట్యూషన్లో సరిగ్గా ఉంది, అది చూసుకోండి. ఇది నేను పెట్టే ప్రయత్నం చేస్తాను గ్రూప్లో. సో ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. నా పీడిఎఫ్ పెట్టిన చాలామంది ఓపెన్ కాలేదన్నారు, స్క్రీన్ షాట్ పెట్టిన ఫోటో. సో ఇది కూడా పీడిఎఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో పెడతారు. పబ్లిక్ అండ్ ప్రైవేట్ బిల్ మధ్య డిఫరెన్స్ ఏంటిది, పబ్లిక్ బిల్ని ఎవరు ప్రవేశపెడతారు, ప్రైవేట్ బిల్ని ఎవరు ప్రవేశపెడతారు, దీనికి సంబంధించిన రాజ్యాంగంలో ఉందా ఏమైనా, ఇంతవరకు ఏమేమి బిల్లు పబ్లిక్ బిల్లులు ప్రైవేట్ బిల్లులు పెట్టిళ్ళు. ఇన్ కేస్ ప్రైవేట్ బిల్ గిట్ట ఆమోదిస్తే లోక్సభలో ప్రాతినిధ్యం అంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన గవర్నమెంట్ రాజీనామా చేయాలా లేదా, ఇవన్నీ ఇక పబ్లిక్ ప్రైవేట్ బిల్లో డిఫరెన్సెస్ చూసుకోవాల్సి ఉంటుంది. కాగ్ డ్యూటీస్, కంట్రోలర్ అండ్ ఆడిటింగ్ జనరల్ సంబంధించిన డ్యూటీస్ ఏంటి, కాన్స్టిట్యూషన్లో దీనికి సంబంధించి ఏమేమి ఫ్రేమ్ వర్క్లు ఉన్నాయి, దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, ఫస్ట్ నుంచి ప్రస్తుతం ఉన్న కాగ్ వరకు వాళ్ళ లిస్టు, ఇవి చూసుకోవాలి. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇది దానికి సంబంధించి 360 డిగ్రీస్లో చూసుకోవాలి. ఈ జిఎస్టీ రావడం వల్ల ఏమేమి ఆర్టికల్ రద్దు అయినాయి, జిఎస్టీ రావడం వల్ల ఏమేమి ఆర్టికల్ ఇంక్లూడ్ అయినాయి, జిఎస్టీ కమిషన్ ఏ విధంగా ఏర్పడుతుంది, జిఎస్టీ సంబంధించినటువంటి ముఖ్యమైన విధులు ఏంటి, ఇప్పుడు పెట్రోలియం అనేది దీంట్లోకి రాదు జిఎస్టీలకు, ఇది ఎవరెవరికి పోతుంది ఏంటని చూసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ మోస్ట్ 100% ఎగ్జామ్లు వస్తుంది. ప్రతిరోజు కాకపోయినా డైలీ వీక్లీ ఒకసారైనా ఎలక్షన్ కమిషన్ అనేది మన న్యూస్లో వస్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ సంబంధించి 360 డిగ్రీస్లో చూసుకోవాలి. ప్రారంభంలో ఎలక్షన్ కమిషన్ ఏకసభ్యం ఉంటుంది, తర్వాత 3 ఏళ్ళు, తర్వాత 1 ఏళ్ళు, తర్వాత 3 ఏళ్ళు. ఇది ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ముఖ్యమైన కేసెస్, అనూప్ బనర్వాల్ కేసు కానీ, ఇట్లా టీఎస్ చేసిన కేసు కానీ, వీటికి సంబంధించిన ఆర్టికల్స్, ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఆర్డర్, రీసెంట్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఇవన్నీ ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ యొక్క రిఫార్మ్స్ ఏంటి, పొలిటికల్ పార్టీస్కి వీళ్ళు సింబల్ ఏ విధంగా కేటాయిస్తారు, వీళ్ళు ఎవరికి జవాబుదారీతనంగా ఉంటారు, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సర్కారీ కమిషన్ మోస్ట్ ఇంపార్టెంట్, 100 సార్లు ఎగ్జామ్లు వచ్చింది. సర్కారీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేసారు, ఏ పిఎం ఉండగా ఏర్పాటు చేసారు, ఏమేమి రిఫార్మ్స్ తీసుకొచ్చింది, ఈ కమిటీలో సభ్యులు ఎవరు, ఇవన్నీ ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఫైనాన్స్ కమిషన్ సంబంధించి పాలిటిక్ ఓరియంటేషన్లో ఫైనాన్స్ కమిషన్ యొక్క ఆర్టికల్స్ ఏంటి, ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఫండ్స్, 270 ఆర్టికల్ ప్రకారం కానీ 271 ఆర్టికల్ ప్రకారం కానీ వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. పూచీ కమిషన్, మదన్ మోహన్ పూచీ కమిషన్ సంబంధించి ఎవరు ఏర్పాటు చేసిళ్ళు, ఏ ఇయర్లో ఏర్పాటు చేసిళ్ళు, ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఏం రిఫార్మ్స్ తీసుకొచ్చింది చూసుకోవాలి. నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిళ్ళు, దేని వలన ఏర్పాటు చేసిళ్ళు, ఈ కమిటీలో సభ్యులు ఎంతమంది ఉంటారు, వాళ్ళ యొక్క ఏజ్ ఎంత, ఈ కమిటీ ఏమేమి రికమెండేషన్ చేస్తుంది, ఏమేమి ఫంక్షన్స్ చేస్తుంది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ కమిషన్ మొత్తం 4 సార్లు వేసిన డీలిమిటేషన్ కమిషన్స్, ఆ డీలిమిటేషన్ కమిషన్ యొక్క అధ్యక్షులు, ప్రస్తుతం డీలిమిటేషన్ కమిషన్ ఎందుకు వేస్తారు ఏందని చూసుకోవాలి. 2026లో ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ కోసం ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్ చూసుకోవాలి. నెక్స్ట్ వీటో, భారత రాష్ట్రపతికి ఉన్న 4 రకాల వీటోలు కానీ, యూఎస్ఏ సంబంధించిన రాష్ట్రపతి ప్రెసిడెంట్కి ఉన్న వీటోస్ కానీ చూసుకోవాల్సి ఉంటుంది. ఆర్టికల్ 1 to 4 ప్రతి ఎగ్జామ్లో వస్తున్న టాపిక్ ఆర్టికల్ 1 to 4, బట్ ఏ బుక్లు కూడా చక్కగా కవర్ చేస్తలేవు. రీసెంట్ ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఆ ఆర్టికల్ సంబంధించి ఏ బుక్ కూడా చక్కగా కవర్ చేయాలి. కాబట్టి దీనికి సంబంధించి 360 డిగ్రీస్లో ఎక్సర్సైజ్ అనేది చేయాలి. కొన్నిటికి మనం ఎక్కడ చదవాలని అక్కడికే స్టాప్ చేయాలి, కొన్నిటికి అనంతం అంటే కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ లాగాలన్నట్టు. అలాంటి టాపికే ఈ 12వ టాపిక్. 13వ టాపిక్ సర్వెంట్ సింగ్ కమిటీ రిఫార్మ్స్, అంటే ఫండమెంటల్ డ్యూటీస్ సంబంధించినటువంటి సర్వెంట్ సింగ్ కమిటీ సంబంధించి టోటల్ రిఫార్మ్స్ ఇక్కడ చూసుకోవాలి.
25 నుంచి 30వ రాజ్యాంగ సవరణ వరకు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్, ఎందుకంటే కేశవానంద భారతి కేసు కానీ కొన్ని, అదేవిధంగా ఆర్టికల్ 368 సంబంధించిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈ మధ్యలో ఉంటుంది కాబట్టి 25 నుంచి 30 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ చూసుకోవాల్సి ఉంటుంది. మినర్వాలి మిన్స్ కేసు చూసుకోవాల్సి ఉంటుంది. లోక్సభ రాజ్యసభ మధ్య ఈక్వల్ పవర్స్ అనేది ఎక్కడెక్కడ ఉంటాయి, ఓన్లీ లోక్సభకే ఉన్న పవర్స్ ఏంటి, ఓన్లీ రాజ్యసభకే ఉన్న పవర్స్ ఏంటి, రెండింటికి ఈక్వల్ ఉన్న పవర్స్ ఏంటని చూసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. బిల్స్ ల్యాబ్స్, ఏ టైంలో బిల్స్ అనేది ల్యాబ్స్ అయితే ఒక 6 రకాల బిల్స్ ల్యాబ్స్ అనేది ఉంటుంది, వాటి సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. లా కమిషన్ సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. లా కమిషన్, రీసెంట్ లా కమిషన్, 21st లా కమిషన్ రిఫార్మ్స్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఉన్నటువంటి టాపిక్స్. ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేస్తే 20 టాపిక్స్ నుంచి ఇంకా పెంచడానికి ట్రై చేస్తా. టెలిగ్రామ్లో గ్రూప్లో జాయిన్ కండి, PDF ఉంటుంది.